అండి అందరికీ. నేను ఏపీ హిస్టరీ 7 డేస్ ఛాలెంజ్లో డే 2లో చెప్పాను కదండి, కాకతీయ సామ్రాజ్యం అనేది నేను కంప్లీట్ చేశాను అని. అది చదువుతున్నప్పుడు సాహిత్య ఆధారాలు, శాసనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ ఒక చోట నోట్ చేసుకున్నానండి. అవి మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సాహిత్య ఆధారాలు. కాకతీయ సామ్రాజ్యంలో సాహిత్య ఆధారాలు. ప్రతాపరుద్ర యశోభూషణం అండ్ ప్రతాపరుద్రేయం రాసింది ఎవరు అంటే విద్యానాథుడు. నెక్స్ట్ పురుషార్థసారం శివదేవయ్య. క్రీడాభిరామం వినుకొండ వల్లభరాయుడు. శివయోగసారం కొలను గణపతి దేవుడు. నీతిసారం రుద్రదేవుడు. ప్రతాప చరిత్ర ఏకమ్రానాథుడు. నీతి శాస్త్ర ముక్తావళి పద్దెన. నృత్య రత్నావళి జయపసేనాని. పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు. సిద్ధేశ్వర చరిత్ర కాసే సర్వప్ప. రంగనాథ రామాయణం గోన బుద్ధారెడ్డి. ఆంధ్ర మహాభారతం తిక్కన సోమయాజి. పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు. వెలగోటివారి వంశావళి చెప్తుందంటే రేచర్ల వెలమల చరిత్ర గురించి చెప్తుందనమాట. ఏంటది? వెలగోటివారి వంశావళి. అండ్ ఓరుగల్లు కైఫియత్ దేని గురించి చెప్తుందంటే స్థానిక చరిత్ర గురించి చెప్తుంది. ఫతూష్ ఉష్ కజీని రాసింది ఎవరు అంటే ఆమిర్ ఖుష్రూ. అండ్ ఫుతూ ఉస్ సలాతిన్ రాసింది ఇసామి. అండ్ ది ట్రావెల్స్ వచ్చేసి మార్కోపోలో. నెక్స్ట్ శాసన ఆధారాలు అంటే శాసన ఆధారాలు. కాకతీయుల కాలంలో ఏమేమి శాసనాలు ఉన్నాయి, ఎవరు రాశారు అనేది చూద్దాం అన్నమాట ఇప్పుడు. నెక్స్ట్ మాగల్లు శాసనం వచ్చేసి దానార్ధవుడు రాశాడు. దానార్ధవుడు వేయించాడు. బయ్యారం చెరువు శాసనం మైలాంబ. కాజీపేట శాసనం 2వ బేతరాజు. కాజీపేట దుర్గ శాసనం దుర్గరాజు. శనిగారం శాసనం 1149లో వేయించారు మొదటి బేతరాజు. అండ్ హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం వచ్చేసి కాకతీయ రుద్రదేవుడు. మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు. జన్నిగ దేవుని దుర్గి శాసనం వేయించింది ఎవరంటే రుద్రమదేవి సేనాని. రుద్రమసేనాని ఎవరు? కాయస్థ జన్నిగ దేవుడు వేయించాడనమాట. ఏంటది? జన్నిగ దేవుని దుర్గి శాసనం. నెక్స్ట్ మల్కాపుర శాసనం. మల్కాపుర శాసనం రుద్రమదేవి వేయించింది. ఏ ఇయర్లో వేయించిందంటే 1261. కొన్ని ఇంపార్టెంట్ శాసనాలకి ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ చందుపట్ల శాసనం ఎవరు వేయించారంటే రుద్రమదేవి సేనాని. రుద్రమదేవి ఇంకో సేనాని వచ్చేసి మల్లికార్జున బంటు ఎవరంటే పువ్వుల ముమ్మిడి వేయించాడనమాట. ఏంటిది? చందుపట్ల శాసనం. నెక్స్ట్ బీదర్కోట శాసనం వచ్చేసి రేచర్ల ప్రసాదిత్యుడు. నెక్స్ట్ తేరాల శాసనం వచ్చేసి ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ విలాస తామ్ర శాసనం వచ్చేసి ప్రోలయ నాయకుడు. నెక్స్ట్ మట్టిపాడు శాసనం గణపతి దేవుడు. అండ్ కలువ చెర్రు శాసనం వచ్చి రెడ్డి రాణి అనతల్లి వేయించిందనమాట. ఏంటది? కలువ చెర్రు శాసనం. అండ్ లాస్ట్ వచ్చేసి సలకల వీడు శాసనం వచ్చేసి ప్రతాపరుద్రుడు వేయించాడు. కాకతీయ కాలంలో శాసన ఆధారాలు అండ్ సాహిత్య ఆధారాలు అనేవి కంప్లీట్ అయ్యాయండి. కొత్తగా వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క లైక్ అండ్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అందరికీ.